వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సౌత్ ఆఫ్రికాలోని టేబుల్ మౌంటైన్ అనే పర్యాటక ప్రదేశంలో ఉన్నాం. ఇప్పుడు మనం టేబుల్ మౌంటైన్ పైకి వెళ్తున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఇదిగో ఇదే టేబుల్ మౌంటైన్ అనమాట. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఏదైనా మౌంటైన్ వచ్చేసి ఇలా పీక్ లాగా ఉంటుంది కదా, కానీ ఇది అలా కాదు. పైకి వెళ్ళిన తర్వాత అంతా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. సో అందుకనే దీన్ని టేబుల్ మౌంటైన్ అన్నారు. సరే, దీని పైకి వెళ్ళాలంటే ఆ కేబుల్ మౌంటైన్ కార్ ఉంది కదా, అది వస్తుంది చూడండి, అందులో వెళ్తాము. దీని ఫీచర్ ఏంటంటే, ఇది రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. కిందకి వెళ్ళేటప్పుడు మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు 360 డిగ్రీ వ్యూ ఉంటుంది అందులో ఉన్న వ్యూవర్స్కి. ఇది వచ్చేసి 5 మినిట్ రైడ్. అది చూడండి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు దిగిపోతే అందులో మనం ఎక్కేసి పైకి వెళ్ళొచ్చు. మేము కరెక్ట్గా పైకి వెళ్ళి సన్సెట్ చూద్దామని ప్లాన్ చేసుకుని కరెక్ట్గా మేము బయలుదేరుతున్నాము. అయితే లాస్ట్ కార్ వచ్చేసి 7:30కి రిటర్న్ వస్తుందన్నమాట పైనుంచి. ఈలోపు మేము సన్సెట్ చూసేసి కిందకి రావాలి. ఒకవేళ అది మిస్ అయ్యామంటే పైనుంచి కింద వరకు నడుచుకుంటూ రావాలి. యాక్చువల్గా ఒక హైక్ కూడా ఉంటుందన్నమాట. ఇది పైకి వెళ్ళడానికి లేదా కిందకి రావడానికి చాలామంది హైక్ చేసి కూడా పైకి వెళ్తారనమాట. సరే, మనం ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కుదాము. నేను చెప్తున్నారు ఇది ఫ్లోర్ రొటేట్ అవుతుందని. యాక్చువల్గా మాకు ఎక్కే వరకు తెలియదు, అది మేము అబ్జర్వ్ చేయలేదు కిందకు వచ్చేటప్పుడు. అది కేబుల్ కార్ స్టార్ట్ అయింది, పైకి వెళ్తున్నాము. ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఇలా 360 డిగ్రీస్ మొత్తం రొటేట్ అవుతుంది. సో మొత్తం చూడొచ్చు. అదిగో కేప్ టౌన్ సిటీ కనిపిస్తుంది చూడండి. అంతేకాకుండా నా వెనకాల ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో లయన్ హెడ్ అంటారు దాన్ని, అదొకటి ఉందన్నమాట మౌంటైన్ చూడండి. ఇదిగో ఇప్పుడు ఇటు చూస్తే కేప్ టౌన్ నగరం అంతా కనిపిస్తుంది. ఇది లయన్స్ హెడ్ అంటారు నేను చెప్పినట్టుగా. ఇక చూడండి ఇలా రొటేట్ అవుతూ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం టేబుల్ మౌంటైన్ సైడ్ రొటేట్ అవుతుంది ఇది. ఇగో ఇది యాక్చువల్గా టేబుల్ మౌంటైన్ అనమాట. ఈ ల్యాండ్స్కేప్ కూడా చూడండి మొత్తం ఫ్లాట్గా ఉంది. అంటే కరెక్ట్గా ఏదో చెక్కినట్టు టేబుల్ లాగా ఉందన్నమాట. అయితే పైకి వెళ్ళి చూస్తే మొత్తం ఫుల్ స్టీప్గా ఉంటుంది ఇట్లా. చాలామంది ఇక్కడి నుంచి పారాగ్లైడింగు కూడా చేస్తుంటారనమాట. ఈ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్ వచ్చేసి మోస్ట్ విజిటెడ్ అట్రాక్షన్ అనమాట. సంవత్సరానికి 42 లక్షల మంది ఇక్కడ వచ్చి విజిట్ చేస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ టేబుల్ మౌంటైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది నిటారుగా ఉండి కొండల అంచులు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఈ టేబుల్ మౌంటైన్కి తూర్పులో వచ్చేసి, అంటే ఈస్ట్లో వచ్చేసి డెవిల్స్ పీక్ ఉంటుంది. అయితే వెస్ట్లో వచ్చేసి లయన్స్ హెడ్ ఉంటుందన్నమాట. ఇది ఇలా విస్తరించి ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనం స్టేడియంలో కూర్చుని ఇలా కిందకి క్రికెట్ అలా చూస్తాం కదా, అలా కేప్ టౌన్ నగరాన్ని మనం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అదిగో చూడండి, ఇక్కడి నుంచి కేప్ టౌన్ నగరం అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇది వచ్చేసి ఈ పీక్ వచ్చేసి ఇప్పుడు మేమున్న పాయింట్ సముద్రం మట్టం నుంచి ఒక 1086 మీటర్లు ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఎత్తులో ఉన్నాం అనమాట మనం. ఇప్పుడు మనం కిందకి జూమ్ చేస్తే అక్కడ చూడండి దూరంగా ఒక కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి పైకి వచ్చామన్నమాట ఈ కేబుల్ కార్ ద్వారా. ఇప్పుడు పైకి వచ్చేసాము. అయితే ఇక్కడ చూడండి అసలు ఈ అద్భుతంగా వ్యూ, ఇది అమేజింగ్గా ఉంది. ఇది మొత్తం అట్లాంటిక్ మహాసముద్రం అనమాట. చూడండి అసలు చాలా అందంగా ఉంది. ఇంకా సన్సెట్కి చాలా టైం ఉంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేసి సన్సెట్ అయ్యే వరకు చూసేసి కిందకి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఈ టేబుల్ మౌంటైన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ల్యాండ్ మార్క్ అనమాట సౌత్ ఆఫ్రికాలో. ఈ అద్భుతమైన సీన్లు చాలామంది వాళ్ళ కెమెరాల్లో అలా బంధించి ఉంటారు. అంతేకాకుండా ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ద 7 వండర్స్ అనమాట, 7 వండర్స్ ఆఫ్ నేచర్. అసలు ఇది వర్ణనాతీతంగా ఉంది, అసలు అద్భుతం. అందరూ చూడాల్సిందే, తప్పకుండా చూడండి. ఈ సముద్రంలో నీళ్లు ఆవిరయ్యి క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి కదా, ఆ క్లౌడ్స్ వచ్చేసి ఈ టేబుల్ మౌంటైన్ పైన ఫామ్ అయినప్పుడు అది క్లాత్ లాగా, టేబుల్ క్లాత్ లాగా అలా పైన మౌంటైన్ పైన ఉంటాయి అన్నమాట క్లౌడ్స్. అందుకనే ఇక్కడ ఫామ్ అయ్యే క్లౌడ్స్ని టేబుల్ క్లాత్ అంటారు. ఈ టేబుల్ మౌంటైన్ దగ్గర దగ్గర 360 మిలియన్ సంవత్సరాల కిందట ఫామ్ అయిందనమాట. ఇది గ్రేట్ గిఫ్ట్ టు ఎర్త్ అనమాట. ఇలా కిందకి చూస్తే ఈ టేబుల్ మౌంటైన్ నుంచి కొన్ని ట్రైల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ట్రైల్ ద్వారా పైకొచ్చే చూసే వాళ్ళకి దగ్గర దగ్గర 2000 రకాల
నేటివ్ ప్లాంట్ స్పీషీస్ కూడా కనపడతాయి అన్నమాట. ఈ మౌంటైన్ పైన ఇలా ట్రైల్ ఇలా నడుచుకుంటూ చుట్టూ చూడొచ్చనమాట. దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ పడుతుంది ఈ మౌంటైన్ పైన చుట్టూ నడవడానికి. అంతేకాకుండా ఇక్కడ పైకొచ్చిన తర్వాత మీకు ఒక కాఫీ షాప్ కూడా ఉంటుంది. అక్కడ అన్నీ గి గిఫ్ట్ షాపు, కాఫీ షాపు అన్నీ ఉంటాయి. ఇటు చూడండి మనకి కేప్ టౌన్ హార్బరు, కేప్ టౌన్ నగరం కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఒక దూరంగా ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా! ఆ ఐలాండ్‌ని రాబిన్ ఐలాండ్ అంటారు. ఆ రాబిన్ ఐలాండ్‌లో ఒక ప్రిజన్ ఉందనమాట. ప్రస్తుతానికి అది ఇనాక్టివ్. ఈ సౌత్ ఆఫ్రికాలో చాలామంది ప్రిజనర్స్ అక్కడ ఆ జైల్లో గడిపారనమాట. ముఖ్యంగా మన నెల్సన్ మండేలా ఉన్నారు కదా! ఆయనొచ్చేసి 1964 నుంచి 1982 వరకు ఆ జైల్లో గడపడం జరిగిందనమాట. సరే మేము దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ స్పెండ్ చేసాము ఈ మౌంటైన్ పైన. ఇప్పుడు సన్‌సెట్ టైం అయిందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. డిఫరెంట్ కలర్స్ అలా కనిపిస్తూ ఉంది. నాతో పాటు ఇక్కడ చాలామంది ఇక్కడ కెమెరాలు పట్టుకొని ఇక్కడ కూర్చున్నారు. ఆ సన్‌సెట్‌ని అలా చిత్రీకరించడానికి. చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇది. అందరికీ ఇలాంటి పర్యాటక ప్రదేశాలు చూసి ఎంజాయ్ చేసే అవకాశం దొరకదు. అందుకనే నాకు అవకాశం దొరికింది కాబట్టి ఇది రికార్డ్ చేసి మీ అందరికీ చూపిద్దామని నా ఉద్దేశం అనమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి అసలు ఇది అబ్బా! అసలు అమేజింగ్ అనమాట. ఈ కలర్స్ అవి. సన్‌సెట్ అయిపోయింది. ఇంకా స్లోగా చూస్తే మీకు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. సముద్రం సముద్రంలాగా లేదు చూడండి. ఇది మహాసముద్రం బేసికల్‌గా అట్లాంటిక్ మహాసముద్రం. ఏదో మేఘాల్లాగా ఉన్నాయి. బట్ అదంతా సముద్రం అనమాట. ఇప్పుడు మళ్ళీ మేము కేబుల్ కార్‌లోకి ఎంటర్ అయ్యాము. ఈ కేబుల్ కారు మళ్ళీ 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ అలా కిందకి వెళ్తుందనమాట. ఇది బేసికల్లీ సన్‌సెట్ స్పెషల్. సో, సన్‌సెట్ అవుతున్నప్పుడు ఇలా కేబుల్ కార్‌లో ఇలా కిందకి దిగుతుంటే సిటీ కూడా లైట్స్ ఆన్ అవుతున్నాయి మెల్లగా వన్ బై వన్. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మొత్తానికి చాలా లక్కీ నేను ఇది చూడగలిగానంటే. నేను చెప్పినట్టుగా నేచర్స్ 7 వండర్స్‌లో ఇదొకటనమాట. అమేజింగ్. ఇదిగో ఇది లయన్ హెడ్ నేను ఇందాక చెప్పినట్టుగా. సో, అమేజింగ్ వ్యూస్. చాలా బ్యూటిఫుల్ అనమాట. ఈ మెమరీస్ అంత ఈజీగా మర్చిపోలేము. అలా కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ లైఫ్‌లో అలా బంధించి ఉంచటం చాలా ముఖ్యం అనమాట. ఇలా కేబుల్ కారు కిందకి రావడం జరిగింది. సిటీ లైట్స్ మొత్తం ఆన్ అయినాయి. ఈ సిటీ లైట్స్ వ్యూ కూడా అద్భుతంగా ఉంది చూడండి. అమేజింగ్ అనమాట. మొత్తానికి ఈ టేబుల్ మౌంటైన్ టూరు మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.